అంటే ఇఫ్ ఎనీ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐఎమ్ నాట్ సీన్ ఇట్, సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే that will be considered as political advertisement. In what form he has done it, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది. ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు. సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్, నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే అప్ టు రిజల్ట్ డే, కౌంటింగ్ డేట్ వరకు. అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్, ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము. అంటే ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఉన్న వాలంటీర్ని నాట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎనీ ఎలక్షన్ ప్రాసెస్, అండ్ దే ఆల్సో కెనాట్ బీ ఎంగేజ్డ్ ఎస్ పోలింగ్ ఏజెంట్స్. మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత, లేకపోతే వాళ్ళని కేసు పెట్టిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత కూడా వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టచ్చా లేదా, అది కరెక్ట్ టైంలో మేము చెప్తాం. ఐ నో కమెంట్స్ ఆన్ దాట్ థింగ్, బట్ ఇట్లాంటి ఇష్యూ భవిష్యత్తులో వస్తుంది, బిఫోర్ టైం ఉంది కదా పోలింగ్కి. సో వీ విల్ టేక్ అప్రోప్రియేట్ టైంలో డిసిషన్ తీసుకుంటాం. అంటే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, అది దాంట్లో రాయకండి. మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచంలోనే ఎవరైనా మర్డర్ చేస్తే ఊరి శిక్ష ఎప్పటి నుంచి ఉంది, కానీ మర్డర్ ఆపలేదు. సో ఇట్స్ మనం మనుషులు, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత మనము శిక్ష ఇవ్వాలి, అదే ఇవ్వచ్చు. వీ కెనాట్ శిక్ష ఇవ్వచ్చు, శిక్ష ఇస్తున్నాం. మేము ఏమో దీనికి వెనుక అంటే వీఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ యాక్షన్, టైమ్లీ యాక్షన్, అప్పుడు మీరు చెప్పండి. కానీ నా అధికారంలో ఉన్న యాక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళని సరైన శిక్ష పడడం దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, అది మేము చేస్తాము. ఈరోజు కొంతమంది తప్పు చేశారు, బహుశా కొంతవరకు ఎఫెక్ట్ రేపు ఉంటుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల వరకు మనము ఇది ఎక్సర్సైజ్ చేస్తే నాకు అంటే ఐ బిలీవ్ దట్ చాలా వరకు దీనికి కంట్రోల్ అవుతుంది. అంటే ఇఫ్ బెనిఫిట్ ఈజ్ ఆల్రెడీ బీన్ రిలీజ్డ్ 16th ముందు, ఎంసీసీ చేసిన ముందు ఓ బెనిఫిట్ ఆల్రెడీ రిలీజ్ చేసేసారు, అప్పుడు ఆ డేట్లో అది తప్పు ఏం లేదు.
కానీ 16 తర్వాత మళ్ళీ రిలీజ్ చేస్తే పర్మిషన్ తీసుకోవాలి. అంటే కంప్లైంట్స్కి యాజ్ ఐ సెడ్, ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే మేము ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒంగోల్ సిఓ జిల్లా పరిషత్ మీద కంప్లైంట్ వచ్చింది, ఒంగోల్ డిపిఓ మీద కంప్లైంట్ వచ్చింది. కలెక్టర్కి పంపించాము, ఆయన రిపోర్ట్ ఇచ్చినారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ రోల్ లేదు, కానీ ఆయనకి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఒకటి ఉంటుంది. డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ అంటే వాళ్ళు ఎలక్షన్ టైంలో క్యాష్ ఏమైనా పట్టుకున్నప్పుడు సరైన ఆధారాలు చూపిస్తే దీన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళ దగ్గర పవర్స్ ఉంటాయి. దట్స్ ఎలక్షన్ డ్యూటీ. సో ఆయన హీ విల్ బీ హెడ్, అంటే ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం సిఓ జిల్లా పరిషత్ ఈజ్ హెడ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ. ఆయన ఉంది కాబట్టి ఆ రోజే మీకు చెప్పాము, యూ రిపోర్ట్ ఇచ్చారు, ఆయన ఆ రోజే సరెండర్ చేసేసాం, డిపిఓని కూడా చేసేసాం. సో ఇట్ డిపెండ్స్, కంప్లైంట్ వస్తుంది, ఎగ్జామినేషన్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ దెన్ వీ టేక్ యాక్షన్ అట్ ద సేమ్ టైం. వచ్చింది బహుశా చిత్తూరు జిల్లా ఇక్కడ ఏదో వచ్చింది. సో లెట్ మీ సీ, ఆ రిపోర్ట్ నేను చూడలేదు, రిపోర్ట్ చూసిన తర్వాత విల్ టేక్ యాక్షన్. నో, మార్చేరే కాదు. కలెక్టర్స్ ఏమన్నారంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా ఏఆర్ఓస్ కావాలి. దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఏఆర్ఓ కాదు, ఎక్స్ట్రా అడిషనల్ ఏఆర్ఓ అంటాము మనము. సో మాకు ఇంకా కొన్ని చోట్ల డిఆర్ఓని ఏఆర్ఓగా డిక్లేర్ చేయలేదు, కొన్ని చోట్ల వేరే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు. సో కలెక్టర్స్ ఏం అడిగానంటే మాకు కొంతమంది ఎక్స్ట్రా మనిషి కావాలి పని చేయడం కోసం. ఎలక్షన్లో స్టాచ్యుటరీ పదవి లేకపోతే వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మేము కమిషన్కి పంపించి దీస్ ఆర్ ఆల్ అడిషనల్ ఏఆర్ఓ. ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా ఏం లేదు, ఆ 12 వరకు. అదే చెప్పాను కదా, నువ్వు బేసికలీ మేము చేయాల్సిన పని మేము చేస్తా అంటే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటాం. దీని తర్వాత ఆయన ఏం చేస్తారు అది హౌ కెన్ ఐ కంట్రోల్ దాట్ థింగ్? ఏది? నో, ఐ కెనాట్ సే ఇట్ నౌ. కొన్ని రోజు పరిస్థితి చూసిన తర్వాత, బికాజ్ ఇప్పుడు ఈరోజు ఓన్లీ ఒక 40 మంది మీద యాక్షన్ అయ్యింది, ఇంకా కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ మీద కూడా యాక్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాళ్ళు ఏం చేశారు. సో వచ్చే టైంలో ఇట్లా తిరుగుతుంది ఆ ఇష్యూ, దెన్ అకార్డింగ్లీ విల్ టేక్ యాక్షన్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.